హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఆధ్యాత్మికత నుంచి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ధార్మిక రంగాల్లో సేవలందిస్తూ ప్రజలు మన్ననలు పొందుతున్న కంబాల శ్రీనివాసరావు ఈ నెల 25వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ప్రధాని మోదీ పాలనపై ఆకర్షితులైన కంబాల శ్రీనివాసరావు దివంగత నేత వాజ్పేయి జన్మదినం రోజున బీజేపీలో చేరేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ ప్రాంగణంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో 10,000 మందితో బీజేపీలో చేరేందుకు సర్వం సిద్దమైంది. తూర్పుగోదావరి జిల్లాలో గత 2 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ రాజకీయ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 25వ తారీఖున బీజేపీలో చేరేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ గోకవరానికి సంబంధించి కంబాల శ్రీనివాస్ ఈ నెల 25వ తారీఖున బీజేపీలో చేరనున్న ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం ఆయనతో కూడా మాట్లాడదాము. గత 2 సంవత్సరాలుగా ధార్మిక సేవా కార్యక్రమాలు పేదలకు అండగా ఉంటున్న కంబాల శ్రీనివాస్ ఎందుకు రాజకీయాల్లో చేరబోతున్నారు, బీజేపీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గత 2 సంవత్సరాలుగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పేదలకు అండగా ఉంటున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, ఇప్పుడు రాజకీయంగా అడుగులు వేస్తున్నారు, బీజేపీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను రాధాకృష్ణ గారిని ఒకసారి కలిశాను. ఆయన మహానుభావుడైన మంచి తేజస్తో ఉంటాడు. కలిసాను, చాలా సంతోషం అనిపించింది ఆయన కలవడం కూడా. రెండో విషయం అంటే, నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం గ్రామం నుంచి చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో మా గోకవరం ఉంది. నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, ఇక్కడే చదువుకుని ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ప్రముఖమైన పారిశ్రామిక సంస్థలలో సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 కుమార్తెలు, 2 కూడా వివాహం అయిపోయింది. వారు అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళు మీడియాలో యాదాలపంగా ప్రాథమిక మాధ్యాల ద్వారా యాదాలపంగా భారతదేశం యొక్క రాజకీయ పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితుల్లో దుర్మార్గులు, విదేశ విద్రోహ శక్తులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్న అన్ని మతాల వాళ్ళ మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం, హైందవ ధర్మం మీద దాడి చేయడం, అలాగే చాలా అస్తవ్యస్తమైన వ్యవస్థని చూడడం జరిగింది. దానికి ఆవేదన చెంది తిరిగి నా గ్రామానికి వచ్చి మా ఊరిలో ఉన్న దేవీ చౌక ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ప్రధాన అర్చకులైనటువంటి మన జగన్నాథ శర్మ గారితో కలిసి మొదటగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మేము మొదట శుక్రవారం నాడు పులిహార వితరణ 50 కేజీలు పులిహార వితరణ చేస్తూ మిగతా గ్రామాలకు కూడా పంపిస్తూ ఆ కార్యక్రమం చేపట్టాం. తర్వాత ప్రతి మంగళవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు పాలు పళ్ళు రొట్టెలు పంచడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత కొద్దిగా ఆలయాలకి, అంటే మా దేవి చౌకుల ఆలయానికి మొత్తం అంటే అది డెవలప్ చేయడానికి 15 లక్షలు, మా ఊరిలోని సత్యనారాయణ స్వామి వారి ఆలయం గోపురం నిర్మించడానికి 45 లక్షలు, మా ఊరిలో దేవి చౌక డ్రైవర్ కాలనీ దేవి చౌక ఆలయానికి 10 లక్షలు, మా ఊరి శివాలయానికి 5 లక్షలు, ఇలాగ నేను విరాళాలు ప్రకటించి దాన్ని సక్సెస్ఫుల్గా మేము పూర్తి చేయడం జరిగింది. అది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి కొద్దిగా రావడమే కాకుండా విస్తృతంగా రావడం మొదలుపెట్టి ఈ రోజున 100 పైన గ్రామాల్లో 150 గుళ్ళకి మేము విరాళాలు ఇవ్వడం, జీర్ణమైపోయిన ఆలయాలు అంటే పాడైపోయిన ఆలయాలకు కూడా మేము రిపేర్ ఖర్చుల కోసం ఇవ్వడం అనేది, అలా మేము కొత్త ఆలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వడం జరిగింది. ట్రైబల్స్ కూడా చిన్న దేవాలయ బాపనమ్మ తల్లిని, ముత్యాలమ్మని, గొంతాలమ్మ నాటి గుడ్డలకి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇలా జరుగుతున్న సందర్భంలో వాళ్ళకు డొనేషన్లు ఆ పేరు విస్తృతంగా మాదైతే మాత్రం మా యొక్క సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయాయి. దాని తర్వాత చాలా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టింది ఏంటంటే, పేదలకి ఎవరైతే భర్త చనిపోయిన మహిళ ఉండి పిల్లలతో బాధపడుతుందో, భర్త అనారోగ్యంతో మంచం మీద ఉండి కష్టాలు పడుతున్న మహిళ ఎవరైతే ఉన్నారో అలాంటి మహిళలకి వారి కుటుంబ సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం మేము ఉచితంగా ఇవ్వడం మేము ప్రారంభించాం. అది పెద్ద ఎత్తున సమాజంలోకి వెళ్ళిపోయింది. చాలా అందరూ హర్షాతిరేకం అనమాట, సంతోషంగా ఉన్నారు అందరూ. ఇంకొక ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, హైందవ చైతన్యం మహిళల్లో తీసుకురావాలని చెప్పి పోయిన సంవత్సరం ఒక 3000 మందిని మా ఆలయంలో గోకవరం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని 100 మంది మహిళలకి
ఉచితంగా డ్రా తీసి వారికి శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించాం. దాంట్లో జరిగింది ఏంటంటే, కొంతమంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి బంగారు రూపు తీసుకునేటప్పుడు మా జీవితంలో మేము బంగారం చూస్తామని అనుకోలేదండి. అలాంటి శ్రావణ మాసం శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవడానికి మాకు ఉచితంగా బంగారు లక్ష్మి రూపు 5,500 రూపాయలు విలువగలే బంగారపు రూపు దొరకడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. అది చూసి చెలించిన నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం ఒక 1/2 కేజీ బంగారం అంటే 500 గ్రాముల బంగారాన్ని ఒక్కొక్క రూపు 7,500 రూపాయల చొప్పున దాదాపుగా జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు నియోజకవర్గాల నుంచి 3 నియోజకవర్గాల నుంచి 17,000 మంది 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేయించుకుని అన్ని చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమైన ప్రాంతాల్లో ఒక్కొక్క మహిళకి ఒక 7,500 రూపాయలు విలువ కలిగే బంగారు రూపుని 500 మంది మహిళలకి ఇస్తే దాంట్లో రంపచోడవరంలో క్రిస్టియన్ మహిళకి తగిలింది. నేను ఎంత సంతోషం వేసిందనంటే ఆ క్రిస్టియన్ మహిళ కూడా చాలా ఆనందపడిపోయింది. గోకవరంలో 2 ముస్లిమ్స్ మహిళలకు తగిలింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మా భావజాలం ఎలాగుందో. తగిలితే అది స్త్రీలకి ఎంత సంతోషం అయిపోయిందనంటే, బంగారు వరలక్ష్మి కానుకలో కంబాల శ్రీనివాసరావు గారు బంగారం ఇస్తున్నాడనే విషయాన్ని 3 నియోజకవర్గాల్లో విస్తృతమైన ప్రాచుర్యానికి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా మేము ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరగట్లేదని తెలిసి 3 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మాకు ఆ ఆలయాల్లో పూజా సామాగ్రి లేదో వాళ్ళకి సప్లై చేయడం మొదలుపెట్టాం. తర్వాత చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బస్ పాసులు ఉచితంగా ఇవ్వడం చేశాం. కంటి ఆపరేషన్లు అన్ని వర్గాల వారికి కంటి ఆపరేషన్ చేయించడానికి 250 మందికి ఆ సేవలు అందించాం. ఇంకా మా దళిత నాయకుడైనటువంటి మా ఊరి దళిత నాయకుడైనటువంటి వరసాల ప్రసాద్ గారని చెప్పి వైఎస్ఆర్సీపీలో కరడు కట్టిన నాయకుడు 12 సంవత్సరాల నుంచి ఆయన నా చేస్తున్న సేవలు చూసి ముగ్ధుడైపోయి, తమ్ముడు నేను చాలామంది రాజకీయ నాయకులు చూశాను నా జీవితంలో, నీలాంటి నాయకుడిని చూడలేదు. నేను నాయకుడిని కాదు, నేను నా ధర్మ కార్యక్రమాలు చేస్తూ వెళ్తాను, బట్ ఆయన నాయకుడిని బిరుదిచ్చి నేను నీతో పాటు ఉండిపోతానని చెప్పి ఈ మధ్య కాలంలో ఆయన తన అనుయాయులు 100 మందితో రిజైన్ చేసి ఆయన వైఎస్ఆర్సీపీకి స్టేట్ సెక్రటరీ అలాంటి పెద్ద పదవిని వదులుకొని నా దగ్గరికి వచ్చి 100 మందితో జాయిన్ అయితే ఈ 100 మంది చూసి ఆయన స్ఫూర్తి, ఆయనకి చాలామంది వర్గాల్లో ఆయనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఉందండి. ఆయన చూసి ఇప్పుడు వేలాదిగా రిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు రిజైన్ చేసి నా దగ్గరికి రావడం, మా వరసాల ప్రసాద్ గారు ఇలా రిజైన్ చేశారని తెలిసిందండి, ఇంక మేము మాత్రం ఎందుకు, అటువంటి నాయకుడు రిజైన్ చేస్తే ఎంతో స్ఫూర్తిదాయకమైన నాయకుడు రిజైన్ చేస్తే మేము ఎందుకు ఉండాలని చెప్పి, మేము చిన్న నాయకులు మేము ఎందుకు ఉండాలని చెప్పి ప్రతి ఊరి నుంచి రావడం, నన్ను కలవడం, రిజైన్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఆయన చేసిన పని ఏంటంటే, నేను ఎక్కువ చేసిన సేవలు దళితులకి, మాల, మాదిగ, చాకలి, రజిక, అలా ఏదైతే వాళ్ళు బీసీ వర్గాలకి అందరినీ కూడా ఎవరికి కష్టం వచ్చిందంటే, తమ్ముడు పలానా వాడికి కష్టం వచ్చింది వెళ్దాం పద, వెళ్ళడం, అక్కడ ఆర్థిక సహాయం చేయించడం, అది వేలాది రూపాయలుగా. అది ఒక్కోడు కేబుల్ రాజు గారు ఒక ఆయన పైనుంచి కింద పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, అతను చేయడు. ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఒక 50,000 ఇప్పించడం. సామంతులు రాజేసిన ఒక అతను యాక్సిడెంట్ పడిపోయాడు, అతనికి ఒక 50,000 ఇప్పించడం. ఒక ఆవిడకి ఇల్లు కాలిపోయింది, దానికి డబ్బులు ఇప్పించడం. ఒక ఆవిడ ఇల్లు కూలిపోయింది, దానికి డబ్బులు ఇప్పించడం. ఇలాగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, కాలు చేపడిన వాళ్ళకి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, ఇలా ఎంతోమందికి ఆయన దగ్గరుండి ఇలా నేను దళితులకి ఇప్పటికి ఎక్కువ సాయం చేశాను. ఇది కూడా ప్రజలకు ప్రభంజనంగా వెళ్ళిపోయిందండి. ఎవరి కంబాల శ్రీనివాసరావు అని చెప్పిన ఆలోచన మొదలుపెట్టి ఈ రోజుని ఒక చరిత్రగా మారబోతుందండి. ఎలాగంటే దళిత నాయకులు రిజైన్ చేస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకో లేకపోతే జనసేనలోకి వెళ్ళిపోతారు. కానీ దళితులు రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీ చేయడం అనేది ఒక చరిత్ర. ఆ చరిత్ర మా వరసాల ప్రసాద్ గారు క్రియేట్ చేశాడు ఈరోజు. అలా మాకు జరుగుతుందన్నమాట. ఇలా మాకు జరుగుతున్న తరుణంలో మాకు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయిన బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి మా చిలుకూరి రామ్ కుమార్ గారు, ఆయన అధ్యక్షుడు, అలాగే కొత్తపల్లి గీతా గారు, అలాగే ఆయన పేరేంటి మన సూర్యాన్ రాజు గారు, ఆయన ఏ పేరు వేటుకూరి సూర్యాన్ రాజు గారు, అలాగే మాకు మట్టా మంగరాజు గారు, ఆయన మా సెక్రటరీ బాధ్యత. వీళ్ళు నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి కలిసి, సార్ భారతీయ జనతా పార్టీ చేసే సేవలకి మీరు చేసే సేవలకి సామీప్యత ఉంది, మీరు భారతీయ జనతా పార్టీకి వస్తే ప్రజలకు ఇంకా మేలు జరుగుతుందని చెప్పారంటే మేము ఆలోచించడం మొదలుపెట్టాం. దీనికి ముందు అది మేము అలా చేరుతూ వాళ్ళ స్ఫూర్తితో ఏంటంటే మేము సభ్యత్వాలు చేయించుకోవడం మొదలు పెడితే, మీరు చెప్తే నమ్మరు, రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనటువంటి ఘనత నన్ను మీడియాలో చూసి ఈ గోకవరం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీకి ఇంత స్పీడ్గా ఎలా పెరుగుతుంది, ఎవరి నాయకుడిని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి వెళ్ళిపోయింది. అంత స్పీడ్గా వెళ్ళిపోయింది. 30,000 సభ్యత్వం జరిగిందండి నాకు. అది ఎవరికి లేదండి, అది రికార్డ్. అది గోకవరం నుంచి మాత్రమే భారతీయ జనతా పార్టీ కంబాల శ్రీనివాసరావు హైయెస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు కలిగిన వాళ్ళు
ఒక నాయకుడికి ఒకడో ఇద్దరు ఉంటారు. నాకు మీరు చెప్పిన ఫిగర్ చెప్తే ఆశ్చర్యపోతారు. 100 మంది క్రియాశీలక సభ్యత్వాలు చేయించుకున్న పర్సన్స్ నాకు 100 మంది ఉన్నారు. ఒక క్రియాశీలక సభ్యత్వం ఉన్న మనిషి కావాలనుకుంటే వాడికి మళ్ళీ 50 మంది ఫాలోవర్స్ ఉండాలి. నాకు 100 మంది ఉన్నారు. అంత ఘనత నేను సాధించాను. ఈ ఘనత చూసిన తర్వాత అందరూ కూడా బీజేపీ నాయకులు నన్ను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానించిన దాని మీదట ఇప్పుడు ఏదైతే మన పార్టీలో జాయిన్ అవుతున్నానో డిసెంబర్ 25వ తారీఖున జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. దానికి మేము పురంధరేశ్వరి గారి అధ్యక్షతను కూడా మేము జాయిన్ అవ్వడానికి మేము సిద్ధం. దానికి నా అదృష్టం కొద్ది డిసెంబర్ 25వ తారీఖు నాడు వాజ్పేయి గారు పుట్టినరోజున మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి స్ఫూర్తిదాయకం ఏంటంటే మాకు మొదట గుర్తుకొచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన భారతదేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి మానవత్వాన్ని మొదటి భాష్యంగా తీసుకుని కులమతాలకు అతీతంగా ఆయన, మీరు తెలుసు మన కాశ్మీర్లో ముస్లిమ్స్ 50 రూపాయలు ఇస్తే రాడ్ పెట్టి హిందువులు కొట్టే స్థాయి నుంచి ఆయన ఈ రోజున ఆ ముస్లిమ్స్కి ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయానికి యూనివర్సిటీకి పంపించే స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. అది మార్పు అంటే. అలాగే భారతదేశంలో 7,000 చర్చిలు కట్టారు. ఏ ఒక్క చర్చికి ఎటువంటి అభ్యంతరం ఆటంకం లేదండి. ఆయన ఆ గౌరవం అలాగే ఇస్తాడని. అంటే అన్ని మతాలని గౌరవిస్తూ మతం కాదు ముఖ్యం, మతం అంటే జీవన విధానం, భగవంతుడు ఒక్కడే ఉంటాడని నమ్మి త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రజలని భారతీయులుగా గుర్తించి భారతీయులే నా బిడ్డలను భావించి ఆయన త్యాగం చేసి భారతదేశీయ రక్షణ వ్యవస్థను కానీ భారతదేశ యొక్క పటిష్టతను కానీ చాలా దృఢంగా ఏదైతే మెయింటైన్ చేస్తున్నాడో ఆయన మాకు స్ఫూర్తిదాయకమయ్యాడు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మేమందరం కూడా సమ్మతించి మేమందరం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు దగ్గుపాటి పురంధరేశ్వరి గారి అధ్యక్షన, అలాగే మంత్రివర్యులు మన శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి, అలాగే రాష్ట్ర మంత్రి మన సత్యకుమార్ గారు, అలాగే మన నేషనల్ నాయకుడైనటువంటి సోము వీర్రాజు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ చెందిన ప్రతి జిల్లా ప్రెసిడెంటు వీళ్ళందరి సమక్షంలో మా అదృష్టం ఏంటంటే డిసెంబర్ 25వ తారీఖు వాజ్పేయి గారు 100వ పుట్టినరోజు. అటువంటి శుభదినాన మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీలో 10,000 మంది జనసమూహంతో, అందుకే మీకు ఈ ఏర్పాట్లన్నీ జర్మన్ షెడ్లు వేయించడం కానీ 16 స్టాల్స్ భోజనాలకి నాన్ వెజిటేరియన్ భోజనాలు పెడుతున్నామండి. 10,000 మందికి రవాణా వ్యవస్థ కల్పిస్తున్నాం. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి పాలు, వాళ్ళకి చాక్లెట్లు, ఆ స్త్రీలకు కూడా టాయిలెట్ సదుపాయాలు, ఎన్ని వేల మంది వచ్చినా టాయిలెట్ సదుపాయాలు ఇన్ని ఏర్పాటు చేస్తూ భారీ ఎత్తున 10,000 మంది జనంతో ఒక ప్రభంజనంలాగా చరిత్ర సృష్టిస్తూ మేము వస్తున్నాం. చాలామంది నన్ను అడుగుతారు, భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు కదండి మీరు ఎలాగని చెప్పినారు. ఆ అపోహని మేము మీకు పూర్తిగా తీసేస్తున్నాం. ఈ మెసేజ్ కంపల్సరీగా ప్రజల్లోకి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీని ఎవరు పటిష్టం చేయగలరు, ఆల్రెడీ పటిష్టమై ఉంది. ప్రతి గ్రామంలోని, భారతదేశంలో ప్రతి గ్రామంలోని, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి మనిషి హృదయంలోని కూడా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు శ్రీరాముడు మనం తీసుకొచ్చారని ఆ సంతోషం, అన్ని మతాల వాళ్ళకు కూడా మతాలను గౌరవిస్తారనే అద్భుతమైన వ్యవస్థ ఇదంతా ఉంది. కానీ వెళ్ళే నాయకుడు లేడు. దానికి ఆన్సరే కంబాల శ్రీనివాసరావు. పటిష్టం నేను చేయక్కర్లేదండి, నేను ఒక దారిగా మారాను అందరికీ. అది నా అదృష్టం, అంతే అంత మంచిది. ఈ దారిలో మీరు రాబోయే కాలంలో ఈ 3 నియోజకవర్గాల్లో అతి ప్రముఖమైన ప్రభంజనాన్ని చూస్తున్నారు. చాలా ప్రభంజనం ఉంటుంది మీకు. అంతా జనాలు వేలాదిగా జాయిన్ అవుతారు. ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంటుంది. అంత ఉధృతంగా విస్తృతంగా మేము వెళ్తున్నాం అన్నమాట. ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ మా ప్రస్థానానికి ఇంకా చాలామంది ఏమని అడిగారంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటని అడిగారు. ఇది మీరందరూ గ్రహించవలసింది. భారతీయ జనతా పార్టీ అంటే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడుగా నేను నిన్న సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చేరడంలో ముఖ్య ఉద్దేశం అంటే రాజకీయ లబ్ధిని, ఆ రాజకీయ లబ్ధిలో ఆర్థిక వనరులు ఉంటాయి, సామాజిక వనరులు ఉంటాయి, ఎన్నో వనరులు ఉంటాయి రాజకీయ లబ్ధి అంటే. ఆ వనరులన్నింటినీ కూడా దుర్వినియోగం కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను ఒక వారధిగా నిలబడడానికి రాజకీయ ప్రవేశం చేస్తాను. అది కూడా ఎటువంటి మత్స కళంకం లేని రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో జాయిన్ అవుతూ ఈ రోజున ప్రజల యొక్క విశేష ఆదరణ పొంది ముఖ్యంగా మహిళలు హర్షాతిరేకాలతో నన్ను స్వాగతం పలుకుతున్నారు. ఆ సందర్భంలో నేను వస్తూ ఈ 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖున మీ పాత్రికేయులని, మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అభినందిస్తూ పాత్రికేయులని, అలాగే పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా ఎస్ఐ గారు అయినటువంటి పవన్ కుమార్ గారు, సిఏ గారు సత్యకిషోర్, అలాగే ఎస్పీ గారు కూడా మేము కలిసాం ఆయన. సో వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా ఆనందపడ్డారు. మేము చేస్తున్న ఏర్పాట్లు వాళ్ళు అభినందించారు. సో ఈ విధంగా మేము ముందుకెళ్తూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ప్రజలకి బాగా దగ్గర అవడం జరుగుతుంది. ఇవన్నీ చేయడానికి కంబాల శ్రీనివాసరావు ఒక్కడే సాధ్యమయ్యేది కాదండి. దానికి ఎవరైతే ప్రముఖంగా నా పక్కన నుంచుని నాకు బలంగా ఉండి సేవ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నా అక్క కొడుకు, నా మేనల్లుడు నా అయ్యప్ప, అలాగే నా చెల్లి కొడుకు కళ్యాణం, అలాగే ఎనకోటి దొరగారు మా పక్కనే ఉన్నారు, అలాగే తామల రాంబాబు గారు ఇక్కడ ఉన్నారు, ఆయన తామల రాంబాబు గారు,
సో ఇలాంటి వారందరూ సహకారం మన సతీష్ గారు ఆయన ఎన్డీఏ మా మట్టమంగళ గురించి చెప్పిన ఈయనే నేను ఇందాక చెప్పాను కదా మట్టమంగళ ఇలా వీరందరూ సహకారంతో నేను ఇన్ని కార్యక్రమాలు చేయను. ఎందుకంటే నేను ఒక్కడిని చేశాను చెప్పుకోవడం కరెక్ట్ కాదండి. ఆరుగురే కాదండి, మాకు దేవీ చౌక్కి సంబంధించిన వాళ్ళు మన దేవీ చౌక్ కమిటీ సభ్యులు ఉన్నారు. చాలామంది సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రముఖులందరి యొక్క పేరు చెప్పలేకపోయినా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ముందుకు వెళ్తున్నామండి. గత 2 సంవత్సరాలుగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంబాల శ్రీనివాస్ మోదీని ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా వచ్చే ఫలాలను నిరుపేదలకు కూడా అందించాలి, దుర్వినియోగం కాకుండా ఉండేందుకే తాను బీజేపీలో కూడా చేరతానని చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ నెల 25వ తారీఖున కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరనున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతో పాటు 10,000 మంది బీజేపీలో చేరతారు. దీనికి సంబంధించి ఇక్కడ గోకవరానికి సంబంధించి తండికొండలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది గత 2 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మన్ననలు పొందుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఈ నెల 25వ తారీఖున బీజేపీలో 2 సంవత్సరాలుగా కూడా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఇక ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. నిరుద్యోగ యువత ముఖ్యంగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఎవరైతే ఆయన పరిధిలో పనిచేస్తున్నారో ఆ మహిళా ఉద్యోగులకి 2 వీలర్స్ కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గత 2 సంవత్సరాలుగా కూడా ఇక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండడంతో నిరుద్యోగ యువత కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడేందుకు కంబాల శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 2 ఇయర్స్గా కూడా మీరు ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పేదలకు అండగా ఉంటున్నారు, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. మీరు మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఎంతమంది పనిచేస్తున్నారు, మీరు వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రజెంట్లీ నా దగ్గర 30 నుంచి 35 మంది దాకా నాకు పనిచేస్తున్నారండి. దాంట్లో ముఖ్యంగా మాకు ఈ ఉద్యోగ వ్యవస్థ ఎలా క్రియేట్ చేయబడిందంటే మేము చేస్తున్న సేవా కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి మా భారతి కావాలి. సో ఈ మహిళలందరూ కూడా నాతో పాటు సంతోషంగా ఉంటూ వాళ్ళని ఉద్యోగస్తులు మీరు అంటున్నారు, మీరు వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళ కుటుంబం కింద ఉంటున్నారు. వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా అసమానతలు ఉంటాయి. ఆ అసమానతలు ఎవరైనా మానసికంగా వేదన పడుతున్నా నా దగ్గరికి వచ్చి అందరి ముందు కాకుండా ప్రత్యేకంగా చెప్పని అడిగితే వాళ్ళ ప్రత్యేకంగా చెప్పినప్పుడు వాళ్ళకి ఆ కష్టాలు కూడా తీర్చడం జరుగుతుంది. వీళ్ళు రోజు ఇంటికి రావడానికి ఆటోలోని మగవాళ్ళతో కూర్చొని ప్రయాణం చేయడం ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగా ఉండడం నేను గమనించాను. వాళ్ళు చెప్పలేదు నాతోటి. నాకు ఒకటే అనిపించింది, నేను ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాకు ఎటువంటి బాధలు ఉన్నాయి, నాకు ఎటువంటి కష్టాలు ఉన్నాయి, నేను ఎవరినన్నా డబ్బు అడగాలంటే ఎంత బాధపడేవాడిని, నాకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు నాకు అన్ని కష్టాలు రుచి చూపించాడు. ఆ కష్టాలు నా ఉద్యోగస్తులు ఎవరు పడకూడదని చెప్పిన భావనతోటే ఈ రోజుని వాళ్ళని అన్ని విధాలుగా కూడా సౌకర్యం చేయడం జరుగుతుంది. చాలా ముఖ్యమైన విషయం మీకు ఒకటి చెప్తున్నాను, నా ఉద్యోగస్తులకు ఎవరికైనా మెడికల్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినట్టయితే వాళ్ళ జీతం ఎంత అనేది పక్కన పెట్టండి, ఆ బిల్లు ఎంతైనా ఆ బిల్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. ఇది ఎంతకాలం చేస్తానంటే రేపొద్దున ఇప్పుడు చేశానని చెప్పి రేపొద్దున భవిష్యత్తులో ఉద్యోగస్తులందరికీ ఎలాగే ఇవ్వని చెప్పారంటే ఎన్ని కోట్లు ఉన్నా సరిపోదు. ప్రస్తుతానికైతే నా స్థాయిలో ఎంతవరకు ఉందో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అది పెద్ద కష్టమైనా కానీ వాళ్ళు అన్ని విధాలుగా బాగా చూసుకుంటూ వాళ్ళకి దాదాపుగా ఇప్పుడు 30 మంది 40 మంది పనిచేస్తున్నారు. నాకు సరిగా అంటే ఇప్పుడు కొంతమంది కూడా జాయిన్ అయ్యారు. ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు అది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాలంటీర్లు ఎవరైతే నిరుద్యోగులుగా మారారో వాళ్ళని ఈ మధ్యకాలంలో బీజేపీ సభ్యత్వం నమోదు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళు చాలా సంతోషంతో వైఎస్ఆర్సీపీలో వాళ్ళు సంవత్సరం అంతా పనిచేస్తే ఎంత డబ్బు వచ్చిందో అంతకన్నా 2 డబ్బు వాళ్ళు ఈ సభ్యత్వాలు చేయడం ద్వారా వాళ్ళు సంపాదించారండి. అందుకే ఈ రోజున మహిళల్లో నాకు విపరీతమైన పేరు ఉంది. నాకు శ్రీరంగపట్నం నుంచి కానీ, కోరుకొండ నుంచి కానీ, గోకవరం నుంచి కానీ అన్ని మండలాల నుంచి అన్ని ఊర్ల నుంచి జనాలు తీసుకుని ఆ సభ్యత్వ నమోదులు చేయించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళకి ప్రత్యక్షంగా కొంతమంది ఉద్యోగం ఉంటే పరోక్షంగా చాలామంది కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది జర్మన్ షెడ్ చేస్తున్నారు మన భారతీయ జనతా పార్టీ ప్రయోజనం కోసం. దీంట్లో దాదాపుగా 100 మంది దీంట్లో పరోక్షంగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు అనేక విధంగా కల్పించే అవకాశాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. భగవంతుడు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటాను.
గత 2 సంవత్సరాలుగా కూడా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు చెప్తున్నారు. యువతకి మహిళలకి కూడా మహిళలు ఇబ్బంది లేకుండా, రవాణా ఇబ్బంది లేకుండా వాళ్ళకి 2 వీలర్స్ కూడా ఇచ్చారు. మనం విజువల్స్లో చూడవచ్చు. మహిళలంతా కూడా వాళ్ళు ప్రతిరోజు విధి నిర్వహణకు వచ్చి కంబాల శ్రీనివాసరావు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా 2 వీలర్స్ కూడా వాళ్ళకి బహుకరణ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక కొంతమంది వాలంటీర్లను కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించి తాను చేస్తున్న 50 మంది వాలంటీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి బీజేపీ సభ్యత్వ నమోదు కావచ్చు, తాను చేస్తున్న ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు కూడా సహకరిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక గత 2 సంవత్సరాలుగా యశో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇక్కడ ఉద్యోగులు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక వీళ్ళు ఉద్యోగులు కాదు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా ఆర్థికంగా అదే వైద్యపరంగా కూడా తాను వాళ్ళకి అండగా ఉంటున్నాను కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు కూడా ఇక్కడ పనిచేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారి దగ్గర నేను ఉద్యోగంలో చేరాను. 6 months అయింది నేను జాయిన్ అయ్యి. తర్వాత మేము డ్రైవర్స్ కాలనీ అండి, మాది కొంచెం లాంగ్, లోపలికి వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది పడేదాన్ని. దానికి అవన్నీ సార్ అబ్జర్వ్ చేసి మాకు 2 వీలర్స్ గిఫ్ట్గా ఇచ్చారు. నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. సార్ నాకు కావాల్సిన కలరే ఇచ్చారు. ప్లస్ ఏంటంటే సార్ మమ్మల్ని ఉద్యోగస్తులుగా కాకుండా సొంత ఫ్యామిలీలా చూసుకుంటారండి. ఇక్కడ రామసేన అధ్యక్షులు అందరూ కూడా అయ్యప్ప గారేంటి, తామల రాంబాబు గారేంటి, ఈయన కూడా బాపనదారు కానీ వర్షాల ప్రసాద్ మమ్మల్ని అందరినీ కూడా చాలా సొంత ఫ్యామిలీలా చూసుకుంటారు. మాకు చాలా ప్రొటెక్షన్ ఇస్తారు. చాలా హ్యాపీగా ఉందని మేము ఇందులో జాయిన్ అవ్వడం. నిజంగా ఇట్లా చూసుకునే సంస్థలు మేము ఎప్పుడు పని చేయలేదు, మేము అసలు బయట రాలేదు. కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అవి చూసేటప్పుడు మాకు మెడికల్ బిల్లు కూడా, నాకే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు మెడికల్ బిల్లు కూడా సారేస్తారు ఎవ్రీ మంత్. నేను ప్రతి మెడిసిన్ కూడా నేను నా శాలరీ నుంచి ఎప్పుడు కొనుక్కోలేదు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు సారే మెడికల్ బిల్లు కూడా ఇచ్చారు. నాకు ఫిట్స్ ఉంది, ఫిట్స్ కూడా సారే ఎవ్రీ మంత్ చూసుకుంటారు. నిజంగా ఈ సంస్థలో పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి. నిజంగా సార్ మాకు దేవుడు అంతేనండి. నేను గోకవరం గ్రామంలో నివసిస్తున్నాను. నాకు భర్త 2 పిల్లలు ఉన్నారు. నేను 6 months అయిందండి ఇక్కడ సార్ దగ్గర ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి. నేను మొట్టమొదటిసారి మన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారిని 2023లో దేవి చౌక్లో మొట్టమొదటిసారి చూశానండి. అప్పుడు నాకు సార్ గురించి ఏమీ తెలియదు అసలు. తర్వాత ఫస్ట్ టైము అతి ప్రాచీన ఆలయం సత్యనారాయణమూర్తి ఆలయం ఉందండి మా ఊళ్ళో. అక్కడ లక్ష్మీ నరసింహమూర్తి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణానికి వెళ్ళాను. అక్కడ మొట్టమొదటిసారి సార్ ప్రసంగం విన్నాను. నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి. ఆ వీడియో నేను మళ్ళీ చూశాను. నేను అప్పుడే అనుకున్నాను, అసలు సార్ ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇంత అలా వినాలని అనిపిస్తుంది అనుకున్నాను. తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, అప్పుడు మామూలుగా సాదాసీదా వ్యక్తిగా ఆయన వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఎన్ఆర్ఐ అని హైదరాబాద్లో ఉంటారని మాత్రమే నాకు తెలుసు. కానీ ఆయన రావడమే దేవి చౌక్కి 2 lakhs పెట్టి బంగారు కిరీటానికి ఆయన డొనేట్ చేశారు. ఆ తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా మామూలుగా వేరే ఊరు నుంచి ఒక అతిథిగా ఈ ఊరు వచ్చి, ఆయన చిన్నప్పుడు ఇదే ఊరండి కానీ వేరే ప్లేస్కి మారిపోయారు. అయినా కానీ సొంత ఊరికి వచ్చి తల్లి తండ్రి లేకపోయినప్పటికీ ఆయన ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు నాకు చాలా బాగా అనిపించాయి. ఆ తర్వాత ఆయన ఇక్కడ ఒక సంస్థను స్థాపించి, రామసేన అని ఒక సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి ఇంకా ఒక ఊరు దాటి ఒక జిల్లా దాటి ఇప్పుడు జిల్లాల దాకా సార్ సహాయ సహకారాలు అందిస్తున్నారండి. అది ఆలయాలకైతేనేమి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకైతేనేమి, ఏ ఆదరణ లేని మహిళలకి రైస్ పంపిణీ అని, ఏ నిరుపేద మహిళలకి, విద్యార్థులకి అందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారండి. నేను ఎంప్లాయీగా ఇక్కడ చేరితే నేను ఫస్ట్ వాలంటీర్గా చేసేదానండి. వాలంటీర్ చేసినప్పుడు మేము నైట్ అయినా సరే, డే అండ్ నైట్ పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ 11 అయినా సరే మేము వీధుల్లో పాంప్లెట్లు పంచిపెట్టుకుంటూ తిరిగే వాళ్ళం. అప్పుడు మాకు అసలు 5,000 జీతానికి మేము అలా పనిచేసాం. కష్టపడి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు కూడా లేరు. 2024లో వాలంటీర్ల స్థితిగతులు ఏమైనా అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు నేను కంబాల శ్రీనివాసరావు గారిని నాకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించమని అడగడం జరిగిందండి. ఆయన ఎంప్లాయీగా ఇక్కడ స్థానం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన 10,000 శాలరీ అంటే ఆయన ఇచ్చే శాలరీ ఒక లెక్క కూడా రాదండి. అది శాలరీ అనేది ఒక మాట మాత్రమే. కానీ ఆయన మేము నడిచి వెళ్తుంటే, లేడీస్ నడిచి వెళ్తున్నారు, కష్టపడుతున్నారని చెప్పి ఒక టోబుట్టులాగా మా అందరినీ భావించి మా అందరికీ కూడా బైక్స్ కొనిచ్చారండి. ఇది మా స్థాయికి మించింది. అయినా కూడా ఆయన చేశారు. మా పిల్లలకి మాకు అందరికీ కూడా అనారోగ్య సమస్యలు తీర్చారు. అలాగే అంటే ఈ సంస్థను స్థాపించి ఇంత మంచి చేస్తున్నారు కాబట్టి ఒక కుటుంబానికి ఒక కుటుంబ పెద్ద ఎంత అవసరమో, ఒక రాష్ట్రానికి కూడా మంచి నాయకుడు అవసరమో మాకు తెలుసు. అలాంటిది ఇంత ఆధ్యాత్మిక భావాలు ఉన్న వ్యక్తి మన జిల్లాను దాటి ఒక రాష్ట్రానికి కూడా నాయకుడు అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఆయన స్థాయిని అందుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాను. ఇది ఇక్కడ
కంబాల శ్రీనివాసరావు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పరిస్థితి.